తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సావిత్రి గారి విషయానికి వస్తే అంటే మీకు మామూలుగా అయితే ఇద్దరు మేనత్తలు. అవునండి. మామూలుగా సినిమా ఇప్పుడు ఇందాక నేను కృష్ణ గారి మేకప్ మ్యాన్ అట్లా చెప్పాను కదా, అలాంటి పెద్దలు చెప్తే ఎస్విఆర్ గారికి 3 సిస్టర్స్ అని చెప్తారనమాట. మా తాతగారికి 7 సిస్టర్స్ అండి. సారీ, మా నాన్నగారికి మా నాన్నగారికి 2 సిస్టర్స్, మా తాతగారికి 7 సిస్టర్స్. షీ ఈజ్ వన్ ఆఫ్ లైక్ దట్. మా ఇంటి సేమ్ అండి, ఎదురు పొదిరే ఉండేవారు. చాలా ఇవాళకి 6 ఫ్యామిలీస్ ఆర్ ది సేమ్ అండి. ఇప్పుడు నేను కానీ వాళ్ళ డాటర్ పిల్లలు మేమందరూ కలిసే చదువుకున్నాం. విజయ చాముండేశ్వరి గారు ఉంటారు, సావిత్రి గారు అమ్మాయి, మేమంతా కలిసే పెరిగాం. ఎదురు ఇల్లే అంటే మా ఇంట్లో వెళ్తే అటు వెళ్తే ఇటే ఉంటాం. ఇవాళకి అంతే. ఇప్పుడు నేను అదే చెప్తాను, వాళ్ళ రిలేషన్ అయినా షూటింగ్ లేకపోతే పైన ఉండేవారు. మా నాన్నమ్మ కింద నుంచి వండి పంపేది అందరికీ. శివాజీ గణేశన్ కానీ సావిత్రి గారు కానీ అలా వన్ సచ్ ఇన్సిడెంట్స్. ఒకసారి మా ఇంట్లో మేము మా చిన్నప్పుడు ఎర్లీ 2000s పైన రెంట్కి ఇచ్చాం, పై పోర్షన్. శివాజీ గణేశన్ గారు దానికి ఓపెనింగ్కి వచ్చారు. ఓకే, మా రంగారావు గదిలో మీరు జిమ్ పెట్టడం ఏంట్రా బాబు అంటే దట్ ఈస్ ద రీకలెక్షన్. ప్రభు గారు వచ్చారు, మా నాన్నగారు మీ తాతగారు ఇక్కడే కూర్చున్నారు. సో దట్ ఆర్ స్మాల్ థింగ్స్ దే రిమెంబర్ దాట్. సో వాళ్ళ టైం పాస్ గెట్ టుగెదరే. మనలాగా ఇప్పుడు ఫోన్లు వీళ్ళు వచ్చిన టీవీ కూడా ఏమీ ఉండేది కదా. సో సినిమాలు చేయడం లేకపోతే కలిసి కూర్చోవడం. ఒకరోజు మా ఇంట్లో ఒకరోజు అయితే వాళ్ళ ఇంట్లో ఒకరోజు అలాగే. ఆ ఇంట్లోనేనా 40 గదులు ఇల్లు అంటే అది నిజమేనా? అదేనా? ఓవరాల్గా చూస్తుంటే అలాగే అనిపించేది అండి, 40 గదుల్లాగా అనిపిస్తుంది. ఇవాళకి నేను లెక్కట్లేదు, సుమారుగా అంతే. 40 గదులు అంటే అండి ఒక ఎకరంలో ఇల్లు అండి. ఇంటి వెనకాల మళ్ళీ వరుసగా సర్వెంట్ క్వార్టర్స్ అండి. తర్వాత ఆయనకి పక్షులు పెంచేవారు, కుక్కలు, కోళ్ళు, యూ నేమ్ వాట్ అన్నీ ఉండేవి. అన్నిటికీ ఒక్కొక్క గది ఉండేది. పెట్స్కి కూడా ఒక పెద్ద సెటప్ మొత్తం అన్నీ ఉండేవి. నాకు తెలిసి ఇప్పుడు ఇవాళ నేను చెప్తేనే, నేను ఉండేది 2400 square feet అపార్ట్మెంట్. నాకు చిన్నగా అనిపిస్తుంది. అంటే నా హాల్, ఇప్పుడు ఉండే హాల్ నాకు అప్పుడు బెడ్రూమ్ అండి. నేను పెరిగినంతకాలంలో అది నాకు బెడ్రూమ్, ఇప్పుడు వాళ్ళు నాకు అది హాల్. నాకు మీరు చెప్తుంటే నానక ప్రేమ సినిమా గుర్తొస్తుంది. అలాగే ఉండేది. దోస్ డేస్ హౌసెస్ వేర్ వెరీ బిగ్ అండి. కంప్లీట్. ఇప్పుడు యూ కమ్ టు మినీ హౌసెస్, మెట్రో స్టైల్ లైఫ్ స్టైల్. కానీ నాకు ఇవాళకి ఆ ఫోబియా పోలేదండి. అంటే ఎక్కడ తీసుకున్నా పెద్ద ఇల్లే తీసుకుంటా. మా వాళ్ళు అడుగుతారు, ఏంట్రా ఈ మూల నుంచి ఆ మూలకి ఇల్లు కొంటావు? నాకు అది అలవాటు అయిపోయిందండి. నాకు చిన్నగా ఉంటే ఏదో కంజెస్టెడ్గా ఏదో ఇరికి చేసిన ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడు ఇంట్లో ఒక 100 మందికి భోజనం చేసి పెట్టేవారంట, 40 గదుల ఇల్లు. ఇదంతా ఎందుకు అంత మెయింటైన్ చేసావు? ఎందుకు ఆయనకి ఇష్టం అలాగా? ఆయనకి ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం అండి. ఎవరో ఒకరు ఉండేవారండి, వస్తే ఒక 6 నెలలు 6 నెలలు అదే ఇటు మా తాతగారు సిస్టర్స్ ఫ్యామిలీ ఎవరు వచ్చినా ఒక 6 నెలలు, లేకపోతే లేకపోతే ఎవరో ఒక సిస్టరో, ఇటు సిస్టరో, లేకపోతే అటు బ్రదరు, మా నాన్నమ్మల బ్రదర్స్, ఎవరో ఒకరు ఉండిపోయారు 1-2 years, లేకపోతే 6 months అక్కడ చదువుకునే వాళ్ళు. ఇది కాకుండా ఆయన డైరెక్షన్ కూడా చేసేవారు, ప్రొడక్షన్ కూడా చేసేవారు. కాబట్టి ఆ టీమ్స్, ఆ డిస్కషన్స్, రూమ్స్ అన్నీ ఉండేవి, కంప్లీట్గా ఉండేవి. అందరికీ ఇంతమందికి కూడా మా నాన్నమ్మ వండి పెట్టేది. ఇవాళంటే కుక్కుని పెడుతున్నారు కానీ ఆ రోజు మా నాన్నమ్మ ఇంట్లో పెద్ద అవుతున్న ఆడపిల్లలు, మా తాతగారి సిస్టర్స్, ఇలా ఎవరో ఒకరు ఉండేవారు. కాబట్టి వాళ్ళందరూ కలిసి వండి పెట్టేవారు. ఫ్యాన్స్ వస్తారు, మీరు మర్చిపోతున్నారు. ఇక్కడి నుంచి ఆ రోజులో బస్సులు వేసుకుని వెళ్ళి సావిత్రి గారు ఎస్వి రంగారావు వీధి అంతా ఒక టెంపుల్ లాగా ఉండేది. సో వచ్చిన వాళ్ళు ఎవరికి భోజనం పెట్టకుండా పంపేవారు. ఎస్వి రంగారావు గారి గురించి సంబంధించిన 2 కాంట్రవర్షియల్ టాపిక్స్ నా దగ్గర ఉన్నాయి. అది మీరు కాంట్రవర్సీస్ అన్నారు, అది అవుదాం కదా, నేను చెప్తాను. అంటే అది బయట సర్క్యులేట్ అవుతుంది. బట్ ఆయన తరపున, ఆయన కుటుంబం తరపున ఎవరో ఒకరు వీటికి ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది, వీటికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఏ విషయాన్నైనా మనం ఏదో ఒక టైంలో ఓపెన్గా మాట్లాడుకోకపోతే అదే నిజం అనుకునే సమస్య ఉంది. అవును. సో నేను ఆ 2 విషయాలని ఈరోజు మీ ముందు బయట పెడతాను. మీకు అభ్యంతరం లేకపోతే నాకు క్లారిటీ ఇవ్వండి. నాకు అభ్యంతరం ఏం లేదండి. నా వల్ల నాకు తెలిసిందైతే చెప్పగలను, తెలియదైతే ఐ విల్ గివ్ అన్ ఆన్సర్. దాని ప్రకారం ఆన్సర్ ఉంటుంది. నాది ఫస్ట్ వచ్చేసి చాలా సీరియస్ క్వశ్చనే. తాతగారు చనిపోయిన రోజు ఇంట్లో గొడవపడి ఆయన బాత్రూంలోకి వెళ్ళి తాగి చనిపోయాడు. తాగి బయటకు వచ్చి బెడ్ మీద హార్ట్ స్ట్రోక్తో పడిపోయాడు. బట్ చనిపోయే ముందు బాగా తాగాడు, ఇంట్లో గొడవపడ్డాడు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, నానమ్మ ఆయన చనిపోయిన తర్వాత ఆయన శవాన్ని చూడడానికి ఎవరిని లోపలికి రానివ్వలేదు. వాళ్ళ
గురుస్వామి సంథింగ్ ఎవరో ఒక ఆయన ఉంటాడు, ఆయన వచ్చి చూస్తే తన భర్త బతకతాడని ఆమె నమ్మింది. ఇలా ఒక స్టోరీ అయితే వైరల్ అవుతూ ఉంది. అసలు నిజం ఏం జరిగింది? ఎస్వీఆర్ గారు చనిపోయే రోజు ఏం జరిగింది? నాకు తెలిసి అండి మా నాన్న మాకు చెప్పిన వర్షన్ చెప్పగలను కానీ నేను కూడా రీసెంట్గా ఏదో ఒక ట్యాబ్లెట్లో చూశాను ఇది. నవ్వుకున్నా. ఓకే, మొగుడు పిల్లలు గొడవ పడడం కామన్ అండి, వాళ్ళకి జరుగుతుంది, తరతరాలుగా జరుగుతుంది. అసలు గొడవ పడ్డారో లేదో తెలియదు. యూఆర్ ఆస్కింగ్ అబౌట్ 74 వేర్ ఇన్ 2025. మీకు తెలిసింది చెప్పండి. మా నాన్న చెప్పడం అయితే షూటింగ్ నుంచి వెళ్ళి వచ్చారు, తర్వాత జరిగిందనే చెప్పింది, అంతవరకే మాకు ఐడియా ఉంది. ఓకే, పోయాక గురూజీ విషయం కూడా నాకు ఈ మధ్య నేను కనుక్కుంటున్నా, అలాంటిది ఏదైనా జరిగిందా లేదా అనేది నాకు పెద్ద క్లారిటీ లేదండి. 50 years బ్యాక్ ఎవరో సడన్గా ఏదో చెప్పేస్తున్నారు కానీ దాన్ని కన్ఫర్మ్ చేసే వాళ్ళు కూడా లేరండి. ఆవిడ అట్లీస్ట్ 2000 ఒక 20 years బ్యాక్ వరకు, 24 years బ్యాక్ వరకు ఏనాడు మాకు ఈ టాపిక్ తెలియదు. ఓకే, సరే ఈ 50 ఏళ్ళలో ఈ న్యూస్ సర్క్యులేట్ ఎప్పటి నుంచి అవుతుందంటారు? హార్డీ సంవత్సరంన్నర నుంచి, ఒక 2 years నుంచి ఉంది. అంటే ఆ మనిషి చనిపోయి ఇప్పటికి 51 years అయింది. ఇదే నిజమైతే ఎప్పుడు వచ్చేది కదండి ఇదే న్యూస్ బయటకి? కరెక్ట్, అప్పుడు మీడియా ఉంది కదా. అప్పుడు మీడియా ఉంది. 51 years అయితే వెయిట్ అవుతుంది కదండి. 51 years అయితే ఆగదండి. ఒక నిజం, అది ఒక పెద్ద సెలబ్రిటీ, ఇది ఈ దేశానికే ఒక పెద్ద స్టార్. ఆయన ఫ్యామిలీలో జరిగే ఒక ఇన్సిడెంట్ లేదు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఎక్కువ అయిపోయారండి. ఎవరో ఏదో చెప్తున్నారు, ఏదో తీసుకుంటున్నారు, ఏదో చెప్పేస్తున్నారు. అంత ఇప్పుడు మీరు చెప్పే అంత పెద్ద న్యూస్ అయితే ఈ 48 ఏళ్ళు దాక్కుందే, ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చింది? సో నేను చాలామంది ఎందుకు రియాక్ట్ అవ్వ అంటారండి. వన్ పాయింట్ ఇస్ దట్ నాకు తెలీదు, ఆ జనరేషన్లో లేను, నాకు తెలిసి ఎవరు ఇప్పటిదాకా నాకు ఈ విషయాలు ఏది చెప్పలేదు. ఓకే, నాకు 2 మేనత్తలు ఉన్నారు, మా తాతగారు పెంచుకున్న మేనల్లుడు ఉన్నాడు, ఆయనే మమ్మల్ని పెంచాడు రివర్స్లో, ఉదయ్ గారని. ఎందుకంటే ఆయన 6 నెలల బాబు దగ్గర నుంచి తాతయ్య గారు చనిపోయే వరకు ఆయన చంకలోనే ఉన్నాడు ఆయన. ఓకే, అంటే తాతగారు చనిపోయేప్పటికి ఒక 13 ఏళ్ళు ఉంటాయి ఆయనకి. ఆయన ఇంటర్ను అదే గ్రాటిట్యూడ్తో పెళ్లి చేసుకోలేదు, మమ్మల్ని పెంచాడు, ఇవాళకి నా దగ్గరే ఉంటాడు. మీ మేనమా మీకోసం పెళ్లి చేసుకోలేదు? ఆయన అంటే ఇండైరెక్ట్ మేనమా అంటే మా మదర్ సైడ్ కాదు, మా తాతగారికి సిస్టర్ కొడుకు, మళ్ళీ మా నాన్నమ్మకి తమ్ముడు కొడుకు. ఓకే, సో మీకోసం అలా ఉండిపోయాడు ఆయన. వావ్. ఇప్పుడు ఈజ్ ఇన్ 60s, early 60s, నా దగ్గరే ఉంటారు. ఏదైనా ఇలాంటి జరుగుంటే ఆయన చెప్పుంటాడుగా, ఆయన చనిపోయిన రోజున ఆయనే ఉన్నాడుగా. ఎంతంటే ఆయన అమెరికా వెళ్తే అందరూ అమెరికా వెళ్ళి వచ్చారు నువ్వు చిన్నప్పుడే అని. అలా కాదండి, తాతయ్య గారు షూటింగ్ అయిపోగానే ఈయన ఎక్కడున్నాడో ఎత్తుకుని పైన రూమ్లోకి తీసుకెళ్లారు. ఆ రూమ్లో ముగ్గురికి ఎంట్రీ, తాతగారు, తాతగారు కాకుండా నానమ్మ గారికి, మావయ్యకి, ఆయన పెంచుకుని జర్మన్ షెపర్డ్కి. రోజు పడుకునేది కూడా ఆయన, మా తాతగారు, మావయ్య, జర్మన్ షెపర్డ్ ఆ రూమ్లో. ఆయన పిల్లలు ఎవరి పిల్లలండి? తాతగారు వాళ్ళందరికీ 4 గదులు వాళ్ళ కింద ఉంటాయి కదా నానమ్మ దగ్గర, ఆడపిల్లలు నానమ్మ దగ్గర ఉండేవారు. అంతే. అండ్ ఇంకోటి కూడా విన్నాను, అంటే ఇది నిజమో కాదో తెలియదు, ఆయన సొంత కొడుకులు కూతుర్ల కంటే కూడా ఆ మేనల్లుడు అంటే అమితమైన ప్రేమ అంట. అంటే సొంత పిల్లల కన్నా ఎక్కువ ప్రేమని కాదండి. ఇప్పుడు చేతికి వచ్చిన కొడుకు చిన్నపిల్లడికి తేడా ఉంటుంది, ఎక్కువ అర్థం చేసుకోవాలి. సో మేనల్లుడు వాళ్ళు నాకు తెలిసి నాన్న అమ్మనే పిలుస్తాడు, వాళ్ళ మదర్ని ఫాదర్ని పిలవడు. వీళ్ళనే మా నాన్నమ్మని అమ్మనే అంటాడు ఆయన నేను ఉన్నంతకాలం. మా నాన్న అప్పటికే స్కూల్ అయిపోయింది, మా అత్తలు పెద్దోళ్ళు అయిపోయారు, వీళ్ళందరూ అయిపోయారండి. పెద్దోళ్ళు అయిపోయాక ఆయన వచ్చాడు వీళ్ళ లైఫ్లో. ఓకే, ఆయన ఫ్యామిలీలో అనుకోకుండా వాళ్ళ బ్రదర్కి హెల్త్ ప్రాబ్లం రావడం వల్ల చిన్న 6 నెలల బాబుని తీసుకుని వచ్చారు. నేనే చెప్తాను, అన్అఫీషియల్ కొడుకే అండి. మీరు ఫ్యామిలీ ఫోటో చూడండి, ఏ బుక్లోనే ఎస్వి రంగారావు గారిది ఆయన లేకుండా ఉండదు, ఆయన ఉంటాడు అందులో. అందుకని అలా సొంత అన్నదమ్ముల్లాగే పెరిగారు, బావమర్తులు అయినా అన్నదమ్ముల్లాగే పెరిగారు, అన్అఫీషియల్స్ అని. ఒకనొక టైంలో దత్తత తీసుకుందాం అనుకున్నారని కూడా విన్నా. ఓకే, తీసుకుని ఉంటే ఆయన మాకు బాబాయ్ ఉంటాడు, ఇప్పుడు మావయ్యగా ఉన్నాడు కానీ అప్పుడు బాబాయ్ ఉంటాడు, అంతే తేడా. సో ప్రేమ షిఫ్ట్ అవుతుందండి. అంటే పిల్లలు పెద్ద అయిపోయాక ఇంట్లో పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, ఇంకో చిన్న పిల్లడు ఉన్నాడు. సో ఎక్కువ ప్రేమ ఎవరి మీదకి వెళ్తుంది? చిన్న బాబు మీదకి వెళ్ళొద్ది, కామన్ అది. ఆల్మోస్ట్ కొడుకు కిందే అంటున్నాను. సో ఒక విషయానికి అయితే మీరు క్లారిటీ ఇచ్చారు. అండ్ సెకండ్ విషయం, ఇది కూడా కొంచెం సీరియస్ క్వశ్చన్. అంటే చాలామంది చెప్పేది ఏంటంటే ఎస్వి రంగారావు గారు ఎన్ని రోజులు తాగకూడదు అనుకుంటే అన్ని రోజులు తాగకుండా ఉండగలరు, బట్ ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఆయనకి పూర్తిగా అది సరిపోయే వరకు ఆపరు అని చెప్పేసి కొంతమంది చెప్తారు. అండ్ ఇంకోటి వచ్చేసి ఒక థాట్ ఏదో ఉందంట ఆయనకి అప్పట్లో,
15 రోజులు అక్కడ ఉండేవారు, 15 రోజులు యాక్టింగ్ చేసేవారు, సెట్లో ఉండేవాళ్ళు అని చెప్పి చెప్తారు. ఇవన్నీ కాకుండా ఇంకోటి, ఎస్వి రంగా గారు తాగుడికి బాగా అలవాటు పడ్డారని కొంతమంది చెప్తారు. నిజానికి తాగుడికి అలవాటు పడ్డ వ్యక్తి డెలివరీ చేసే సినిమాలు కాదు అవి. తాగుడికి అలవాటు పడ్డ వ్యక్తి నటించే నటన కాదు అది. తాగుడికి అలవాటు పడ్డ వ్యక్తి క్రియేట్ చేసే హిస్టరీ కాదు అది. బట్ ఎందుకు ఆయన మీద ఈ రకమైన పుకార్లు? మీకు ఒక క్లారిటీ ఇవ్వాలని. నేను క్లారిటీ ఇవ్వాలంటే అండి, ఇంతమంది ఇన్ని మాట్లాడుతున్నారు కదా, మీరే చెప్పారు ఆయన చేసిన హిస్టరీ, క్రియేట్ చేసిన హిస్టరీ, యాక్ట్ చేసిన యాక్టింగ్. మనం ఎన్ని తరాలైనా హీఈస్ ది డిక్షనరీ ఆఫ్ యాక్టింగ్. అంతే, కరెక్ట్ వర్డ్, డిక్షనరీ ఆఫ్ యాక్టింగ్. ఎంతమంది స్టార్స్ ఉన్నాయండి, ఈజ్ ఓన్లీ స్టార్. ఏమంటే మీ జనాలు ఇచ్చిన బిరుదులే ఆయన బిరుదులు అనుకున్నాడు. చాలామంది ఇవాళకి అడుగుతారు పద్మశ్రీ కానీ పద్మభూషణ్ కానీ ఏది మీరు ఎందుకు ట్రై చేయరని. ఆయన ఉండగానే ఆయన నాకు ప్రజలు ఇచ్చే బిరుదులు, ప్రజలు పిలిచి నాకు మీద చూపించే ప్రేమే నాకు బిరుదులు, వస్తే తీసుకుంటాం కానీ మనం దాని వెంట పడకూడదని. ఇంత క్రియేట్ చేసే మనిషి మీరు బానిస అవుతాడు అనుకుంటారు మందుకి. అదే నా డౌట్. ఏం చేద్దాం, నాకు తెలిసిన వరకు అంటే నా అండర్స్టాండింగ్ ప్రకారం తర్వాత మా ఫాదర్ని చూశాక కూడా ఆ రోజుల్లో లీజర్ టైంకి వేరే పని లేదండి. ఇవాళ మీకు చాలా వచ్చేసినాయి, ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఉంది. ఆ రోజుల్లో ఏముందండి, ఆల్రెడీ సినిమా ఫ్యామిలీ, సినిమాలు చూడాలి, లేకపోతే అదర్ హ్యాబిట్స్ అలవాటు అవుతాయి. ఆ రోజులో అందరూ కలిసి కూర్చునేవారు, గెట్ టుగెదరు. కూర్చున్నప్పుడు 2 పెగ్గులు వేయడం అది కామన్. అలాగే నేను చూసింది, మా ఫాదర్ని చూసిన వీళ్ళకి అదే చెప్తాను, ఒక పని పట్టుకుంటే అది అవగొట్టాలనుకుంటారు. ఇంకా అందులో కూడా అంతే అనుకోవాలి. కానీ చూపి నేమ్లీ ఫ్యాక్ట్ నేను కూడా అది బిలీవ్ చేయట్లేదండి. ఓకే, మేబీ డైలీ తాగేవారేమో. ది ప్రెషర్ ఆఫ్ డెలివరింగ్ సో మెనీ హిట్స్ అండ్ యాక్టింగ్ ఇన్ సో మెనీ థింగ్స్ ఈజ్ ఆల్సో పెద్దదండి. దాంతోపాటు ఆయన ఖాళీగా ఉండేవారు కాదు. ఏమంటే ఈజ్ పెద్ద లైబ్రరీ ఉండేదండి, చదువుతానే ఉండేవారండి. తాగితే ఎవరు ఎలా చదవగలరండి? అంత తాగి ఉంటే ఆయనకి ఒక లైబ్రరీ, ఒక టీమ్ ఆఫ్ డైరెక్షన్, ఒక టీమ్ ఆఫ్ ప్రొడక్షన్, ఇవన్నీ ఎలా మెయింటైన్ చేశారు? తోట ఉండేదండి, తోటకి సండే ఫ్యామిలీ మొత్తం తీసుకెళ్ళి కూర్చునేవారంట. ఓకే, కుర్చీ వేసుకునేవారు. ఎందుకంటే మేనకోళ్ళు, కూతురు, కొడుకు, సిస్టర్స్, బ్రదర్స్, బామ్మర్లు ఇంతమంది ఉండేవారు. అందులో సండే అవుటింగ్ 15 రోజులు వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటే ఇక్కడ కుటుంబం ఎవరు చూసుకుంటారు? షూటింగ్లు ఎక్కడ చేస్తారు? మనిషి లేనప్పుడు మనిషి గురించి మాట్లాడే గొప్పలతో పాటు టీఆర్పీ రేటింగ్స్ కోసం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు వాళ్ళ. నిజంగా ఒక మనిషి నేను చూశాను, నేను ఉన్నానంటే నేనేం డిఫెండ్ చేయలేనండి. అలాంటి వాళ్ళు అలాగ నేను వినలేను. నాకే 40 ఏళ్ళు వచ్చింది, సరే ఒక 10 ఏళ్ళు తీసేయండి, 30 ఏళ్ళ నుంచి నేను ఏదో చెప్తారు కొంతమంది, ఇంకా చెప్తారు. సార్ ఆయన అభిమానం అంటే మా ఇంట్లో ఆయన కోసం అని ఏది దాచుకోలేదు. మా ఫ్యామిలీ కూడా, మా నాన్నమ్మ కానీ అభిమానం వచ్చి ఆయన వాడిన కిరీటం నాకు కావాలని ఒక మేకప్ మ్యాన్ అడిగితే తీసి ఇచ్చేసారు ఆ గదా కిరీటం. అదేంటి తర్వాత నా కుటుంబానికి, మా నాన్నమ్మ కూడా నా పిల్లలకి, నా మనవలకి, లేకపోతే అది ఇట్స్ ఐకానిక్ థింగ్ కదా, రేపు పొద్దున మనకి ఇంపార్టెంట్ ఇది కదా అనేది కూడా ఎప్పుడు చూడలే. కమర్షియల్గా కూడా ఎప్పుడు చూడలేవట్లేదు, అసలు ఎప్పుడూ చూడలేదండి. ఇప్పుడు ఎవరు వచ్చినా మా నాన్నమ్మ కూడా ఇంటికి రావడమే వాళ్ళ ఇష్టం, వెళ్ళడం ఆవిడిష్టం. ఇప్పుడు గయ్యాలి, గిడవలు ఎందుకంటారు? బంధువులు వస్తే రావడం వాళ్ళ ఇష్టం, వెళ్ళేది ఆవిడిష్టం. పంపదు, భోజనం పెడతానే ఉంటుంది, తినండి, ప్రేమ చూపిస్తానే ఉంటుంది. ఇందులో ఈయన ఎందుకు 15 రోజులు మరి తోటలో ఉండాలి? అంతే కదా. ఐఎమ్ ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్స్. ఇంత ఫ్యామిలీ ఉంది, ఇంతమంది బంధువులు ఉంటారు, ఎప్పుడు ఇంట్లో అభిమానులు ఉంటారు, టీం ఉంటుంది. ఏమంటే తాగుతారండి, వాళ్ళకి తాగని ఒక ఆర్టిస్ట్ని చూపించండి, లేకపోతే డెడికేషన్ లేని ఒక ఆర్టిస్ట్ని చూపిస్తారండి. డెడికేషన్ లేని ఒక ఆర్టిస్ట్ని చూపిస్తారు, తాగని ఒక ఆర్టిస్ట్ని చూపించలేరు. రెండోది, ఆ రోజు ఎక్స్పోజర్లో ఆయన ఎప్పుడు తాగి ఉంటాడు. ఏమోండి, ఆయన మీద కోపం ఉన్నవాళ్ళు అనొచ్చుగా, కాంపిటేటర్ స్ప్రెడ్ చేసి ఉండొచ్చుగా. హ్యాబిట్ లేదు అని నేను అన్నాను. సిగరెట్ స్మోకింగ్ ఎక్కువ చేస్తారన్నారు. అంటే ఈ బ్రాండ్ అంబాసిడర్ బ్రక్రీ బ్రాండ్ ఆ రోజుల్లో అవును. ఎవరండి బ్రాండ్ అంబాసిడర్? ఒక ఫారిన్ బ్రాండ్ అది అప్పుడు, బర్క్లీ. దానికి బ్రాండ్ అంబాసిడర్, ఆయన ఫోటో వేసుకున్నాడు, సిగరెట్లు అమ్ముకునేవారు. అలాగే దేరారండి. ఇప్పుడు మీరు చెప్పే హైట్స్లో అప్పుల్లో చైనా ప్రెసిడెంట్ వచ్చి ఎతుక్కుని చెన్నై వెళ్ళి ఇండియా విజిట్లో ఆయన షూటింగ్లో ఉంటే షూటింగ్లోనే కలుస్తారని వెళ్ళి కలిసాడు. సో ఎప్పుడు తాగిసున్నాడు మరి? అప్పుడు అంత పెద్ద మనిషి వచ్చేప్పుడు కూడా తాగిసున్నాడా? చెప్పండి.
ఫస్ట్ ప్రెసిడెంట్లు కలిశారు, అవును. ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీకి వెళ్ళి డొనేషన్లు ఇచ్చారు, ఏదో యుద్ధం అంటే అప్పుల్లో చాలా రిప్రజెంటేషన్ ఇచ్చారు, చాలా మంచి పనులు చేశారు. ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉన్న మనిషి తాగుడికి బానిస అని ఎలాగంటారు? మై ఫస్ట్ క్వశ్చన్ టు ది రైటర్స్ అండ్ బ్లాగర్స్. తెలిసి తెలియకుండా నేను మొన్న ఎప్పుడో ఒక ఆర్టికల్లో చదివేదో విన్నా, ఆడు చూపిస్తున్నాడు, ఇదిగో ఈ రోడ్డు మీద ఇక్కడ పడిపోయి, అంత పెద్ద స్టార్ రోడ్డు మీద పడిపోయి ఉంటే ఎన్ని ఆర్టికల్స్ ఉంటాయి, ఎన్ని పేపర్ కట్టింగ్స్ ఉంటాయి, వేర్ ఇస్ ది ఎవిడెన్స్? ఇక్కడ తాగి పడిపోయాడు రోడ్డు మీద పడిపోయారని రాశారా? అని రాసి చెప్తున్నాడు. మీకు చెప్తున్నాను, ఇలాంటి కొన్ని బ్రాడ్కాస్ట్లు టు గెట్ ద టీఆర్పీ రేటింగ్స్ వాళ్ళు అనేస్తున్నారు. అతను వయసు చూస్తే ఇంత, మా గురుగారు చెప్పారు అంటాడు మళ్ళీ క్లారిటీ దానికి. సో దెర్ ఇస్ నో కాంక్రీట్ ఎవిడెన్స్. వీడికి తెలీదు, నా గురుగారు చూపించారు ఈ స్థానంలో ఇక్కడే తాగి పడిపోయారు, లేకపోతే ఇక్కడే తాగి ఉంటే మేము తీసుకెళ్ళామని. అంత పెద్ద ఆయన ముందు మైక్ గురించి మైక్ ముందుకు చెప్పేస్తారు. వాళ్ళకి పోయేదే ఉందండి. వర్కౌట్ అయింది అనుకోండి, వీడియోస్కి 100 లైక్లు వస్తాయి. సార్ యాక్చువల్గా ఈ 2 క్వశ్చన్స్ అడగడానికి కారణం కూడా ఇదే సార్. ఇప్పుడు మాలాంటి అభిమానులు ఉన్నాం సార్, అంటే మాలాంటి వాళ్ళం, లేకుంటే మా సీనియర్ జర్నలిస్ట్లో మాకందరికీ కూడా ఎస్వి రంగారావు గారు అంటే ఒక రకమైన భక్తి, అభిమానం, గౌరవం అన్నీ ఉంటాయి. నేను చెప్పేది సిన్సియర్ జర్నలిస్ట్ గురించి. ఈ టీఆర్పీ కోసం వాటి కోసం చిల్లర పనులు చేసే వాళ్ళ గురించి కాదు. ఇప్పుడు మాకు అభిమానం ఉంటుంది, కానీ మేము ఎంత చెప్పినా సరే అది కూడా ఇంకో వీడియో అవ్వద్ది అంతే. అది కూడా వాళ్ళు చేసినట్టే ఇంకో పాజిటివ్ వీడియో అవుద్ది. ఆయన రక్త సంబంధికులు చెప్తే మాత్రమే వీటికి పుల్ స్టాప్ పడుద్ది. అందుకే మిమ్మల్ని నేను ఈ 2 క్వశ్చన్స్. మీరు పుల్ స్టాప్ పడుతుంది అనుకుంటున్నారండి, నేనైతే అది కూడా అనుకోవట్లే. ఎందుకంటే కొంతమంది వాగుతానే ఉంటారు, మనం ఏం చేయలేం. దట్ నెవర్ ఎండ్స్ అండి. ఇప్పుడు కాంక్రీట్ ఎవిడెన్స్ అని అనుకోండి, వాళ్ళు తీసుకొచ్చి రిలీజ్. ఏమండి, నాకు పరిచయం ఒక మేనేజర్ ఉండేవారండి, మొన్నటి ఆయన చనిపోయారు. ఆయనకి మాకు నా చిన్నప్పుడు నేను మా ఇంట్లో మా మాయిల్ని కలవడానికి వచ్చి చూసేవాడిని. తర్వాత నేను సినిమా చేసినప్పుడు ఆయన తీసుకొచ్చి ప్రొడక్షన్ మేనేజర్ నా సినిమాకి. ఆ క్లోజ్నెస్లో ఆయన ఒక విషయం చెప్పాడు. మార్కస్ బాట్లీని పెద్ద కెమెరామ్యాన్ ఉండేవారు, మాయాబజార్ కెమెరామ్యాన్. ఆ కెమెరామ్యాన్ 7వ అసిస్టెంట్ వీళ్ళ నాన్నగారు. ఎంతమంది? 7వ అసిస్టెంటు, అప్రెంటిస్ వీళ్ళ నాన్నగారు. అక్కడి నుంచి పరిచయాలు. కానీ ఆ తర్వాత ఆయన ప్రయత్నాల్లో చూస్తూ మా ఫ్యామిలీగా పరిచయం అండి. ఆ 7వ అసిస్టెంట్ ఫ్యామిలీ ఏనాడు నమ్మని రూమర్స్ని నేనేం కరెక్ట్ చేస్తానండి. నేను మామూలుగా చెప్తున్నా. చెప్పేవాడికి అంతు లేదు అన్నదానికి కాంక్రీట్గా నేను ప్రతి జర్నలిస్ట్ అనట్లే చేయనండి. చాలామంది చాలా గొప్పగా రాస్తారు, చాలా ఇది రాస్తారు. కొంతమంది అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషను, కోపము, ఎక్కడో చిన్నప్పుడు ఉన్న దాంట్లో ఏదో జరుగుతుంది, వాళ్ళ మెమరీలో మిగిలిపోయిన దాన్నే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే దాన్ని 100 రకాలు వక్రించే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. కరెక్ట్. ఐ బిలీవ్ ఇన్ పబ్లిసిటీ అంటానండి జనరల్గా. ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, ఈజ్ పబ్లిసిటీ ఈజ్ పబ్లిసిటీ.